నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 23/5/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:44, తిథి అష్టమి రాత్రి తెల్లవారుజాము 4:27 వరకు, నక్షత్రం మఖ రాత్రి తెల్లవారుజాము 2:09 వరకు, యోగాలు ధ్రువ ఉదయం 6:14 వరకు, యోగం యాఘాత రాత్రి తెల్లవారుజాము 4:43 వరకు, కరణం విష్టి సాయంత్రం 4:40 వరకు, భవ రాత్రి తెల్లవారుజాము 4:27 వరకు, రాహుకాలం ఉదయం 8:58 నుంచి 10:35 వరకు, గుళిక కాలం ఉదయం 5:42 నుంచి 7:20 వరకు, యమగండం మధ్యాహ్నం 1:51 నుంచి 3:28 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం మధ్య ఉదయం 5:42 నుంచి 6:34 వరకు, ఉదయం మరల 6:34 నుంచి 7:26 వరకు, అమృతకాలం రాత్రి 11:45 నుంచి 1:21 వరకు, వర్జం మధ్యాహ్నం 2:08 నుంచి 3:44 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. విద్యార్థులు విద్య మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. విద్య మీద దృష్టిని కేటాయించాలి. అలాగే పెద్దలు కూడా ఉపాసన విషయంలో శ్రమని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. శ్రమ అంటే ఉపాసనలో కూడా ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి విశేషంగా కృషి చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనల్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. ఎదురవుతున్న వైరాగ్య భావనల్ని అధిగమించడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, నిర్ణయాల్లో కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో, గృహ వాతావరణ విషయంలోనూ కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం లాంటివి చేయాలి. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కావచ్చు, నిర్ణయాలలో కావచ్చు, తీసుకునే కొత్త నిర్ణయాలు, గృహ మార్పులు, విద్యార్థులకి హాస్టల్ వసతి మొదలైన వాటి కొరకు చేసే ప్రణాళికలకి అవకాశం ఉన్న సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణాల్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, నూతన విధానంలో అంటే సౌకర్య లోపం లాంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు చేసే ప్రయాణాల్లో ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలలో మీ యొక్క వస్తువులని జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారి విషయాన్ని తీసుకుంటే వ్యక్తుల యొక్క సహకారాన్ని స్వీకరించడానికి మానసికంగా సంసిద్ధంగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో, ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని స్వీకరించి ఏదైనా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం వల్ల కూడా అనుకూలతలను ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. నిర్ణయ సామర్థ్యం విషయంలో కానీ, లేకపోతే వ్యక్తుల సహకారం విషయంలో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ కొంత వ్యక్తిగత శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో వాతావరణం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆగుతూ ఉన్న విషయాలు కొంత ముందుకు పెడతాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, ప్రయాణాలు మొదలైనవంటికి కూడా అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. మాటల వల్ల ఘర్షణలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుటుంబ వాతావరణం, ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన వాటి విషయంలో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య ఇతరుల యొక్క జోక్యం వల్ల కూడా కొంత మానసిక ఘర్షణ అనేది ఎదురవుతుంది కాబట్టి వీలైనంత వరకు అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి వ్యక్తిగత విషయాల్లో ఆకస్మికమైన మీకు వైరాగ్య భావన లాంటిది రావడమో, లేకపోతే చేస్తున్న పనిని సంపూర్ణంగా పూర్తి చేయకుండానే వదిలేసే పరిస్థితులు లాంటివి రావడమో, అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా మీ శక్తి వంచన లేకుండా మీ యొక్క ధైర్యం, మీ నిర్ణయ సామర్థ్యం, మీ యొక్క నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత గౌరవం, శ్రమ, శ్రద్ధ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ విషయంలో కూడా అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా తెలియని నైరాశ్యం, వైరాగ్యంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మీకు కొంత ఆసక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. వృత్తి వ్యాపారాల అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలో నిర్లక్ష్యం తగదు అన్న విషయాన్ని మీరు జ్ఞప్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వారి యొక్క ఆలోచనల విషయంలో ఆకస్మికమైన ఆలోచనల్లో అధిక శాతం మీకు ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలన్న భావన, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, పెద్దల్ని కలవడం, అదేవిధంగా ఏదైనా నదీ స్నానాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. మీకు మానసికంగా ప్రశాంతత అనేది ఆధ్యాత్మిక ఆలోచనల వల్ల, ప్రసంగాల వల్ల, ప్రవచనాల వల్ల, వ్యక్తులని కలవడం వల్ల, వారి యొక్క ఆశీస్సుల వల్ల లభ్యమవుతాయన్న భావనతో కొంత ఉండడం అనేది ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది కూడా మీకు అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కావచ్చు, వీలైనంత వరకు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలలో, అభివృద్ధికరమైన అంశాలలో, తీసుకునే నిర్ణయాలలో పెద్దల్ని సంప్రదించేటప్పుడు, ముఖ్యంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి అధికారులు వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా ఆర్థిక విషయాలు కొంత మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. వారసత్వపు ఆస్తుల విషయంలో కొంత ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఆత్మీయుల్ని సంప్రదిస్తారు. వాటిని అభివృద్ధి చేయడానికి ఆలోచనలు చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, కొంత కీలకమైన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా పనులు నిర్వర్తించుకుంటూ లాభదాయకంగా ముందుకు వెళ్ళడానికి మీరు చక్కటి ప్రణాళికలు ఏర్పరచుకునే అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి వీలైనంత వరకు వృత్తిపరమైన విషయాల మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలను అధిగమించాలి. నూతన ఆలోచనలలో వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మీ పై అధికారులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలంటే మంచి ర్యాపోని నిర్వహించుకుంటూ ముందుకు వెళుతూ చక్కగా మీ యొక్క పనులలో వారి సహకారాన్ని మీరు తీసుకుని ముందుకు వెళ్ళే నేపథ్యంలో ఇతర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత మీ పై అధికారులతో మీకు ఒత్తిడి, ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరు ముఖ్యులు, ఎవరు కాదన్న విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికి చెప్పచ్చు, చెప్పకూడదన్న విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే నూతన విద్యల కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల మీద పూర్తి స్థాయి ఆసక్తి అనేది లేకపోవడం బట్టి కావచ్చు, వైరాగి ధోరణి వల్ల కావచ్చు, దాని మీద అసంపూర్ణమైన ఆలోచనలతో దాన్ని పూర్తి చేద్దామన్న ఆలోచన లేకపోవడం వల్ల, మధ్యస్థంగా వదిలేద్దామన్న భావనల వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది. కాబట్టి విద్యాపరమైన విషయాల్లో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించిన లోన్స్కి సంబంధించి అంటే విద్యకు సంబంధించిన లోన్లు తీసుకునే విషయంలో కానీ, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు ముఖ్యులైన మీ యొక్క వ్యక్తులు ఎవరైనా మీ బంధువర్గం యొక్క సహకారంతో కూడా అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి.
అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఆకస్మికమైన విషయాలలో ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయం మీద శ్రద్ధ అవసరం. అనుకోని అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మానసిక ప్రశాంతత తగ్గడం బట్టి కావచ్చు, కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కనుక ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. లాస్ట్ మూమెంట్లో అనుకున్న పనులని ఆకస్మికంగా ఆగడం బట్టి కావచ్చు, కొంత మానసిక ఘర్షణ అనేది ఉండే అవకాశం ఉంది కనుక ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆలోచనల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదన్నా పోస్ట్ పోన్ అయినా దాని గురించి అధికంగా ఘర్షణ పడకుండా అది తాత్కాలికమే అన్న భావన చేస్తూ తదుపరి సర్దుకుంటుంది, తర్వాత ప్రయాణం చేయొచ్చన్న భావనలోకి వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతాన వర్గంతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. మీ ఆలోచనలే వారి ఆలోచనలుగా ఉండే అవకాశం అనేది తక్కువగా ఉండడం బట్టి కూడా ఘర్షణ ఉంటుంది. కాబట్టి సంతాన వర్గంతో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఆత్మీయులైన ప్రియమైన వ్యక్తులతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఘర్షణలకు దూరంగా ఉంటూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయాలలో అధిక శాతం శ్రద్ధ వహించాలి. నూతన స్నేహ సంబంధాలు ఏర్పడ్డా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సుల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి మీరు ప్రయాణం చేయడం, అంటే వారితో కలిపి ఏదైనా బిజినెస్ వ్యవహారాలు లాంటివి, లేకపోతే వారి యొక్క ప్రవచనాలు, వారి యొక్క పలుకుబడిని ఉపయోగించుకొని మీరు ఏదైనా పనిని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశం లాంటిది కనబడుతోంది. అయితే ఆ విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీరు ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, పై అధికారులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు చక్కగా నిదానంగా వ్యవహరించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ ఆరోగ్యం మీద కూడా మీరు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహార స్వీకరణ అనేది అవసరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అత్యధికంగా ఇప్పుడు రాబోయే లాభాలని ముందుగానే మీరు ఆలోచన చేసి దాని కొరకు పెట్టుబడులు పెట్టడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్యపరమైన విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన ఖర్చుల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, మానసిక శక్తి పెరుగుతుంది, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పై స్థాయి అధికారుల యొక్క సహకారంతో చక్కగా అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. మీ యొక్క ఆరోగ్య విషయాలు, మానసిక శక్తి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఏవి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యంగా పై అధికారులతో కావచ్చు, మీ భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా సరే తొందరగా మాటల వల్ల విభేదాలు రాకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, మాట్లాడేటప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతివర్తంతో వ్యక్తిగతమైన ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడంతో పాటుగా ప్రతిరోజు చెప్పుకునే ఈ యొక్క పరిహారంలో భాగంగా గోచారి ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించే పరిహారంగా ఈ రోజున మనం చేయవలసింది ఈ యొక్క ముఖ్యంగా ఈ బాలాజీ నామాలు, అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామాలు, గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన, ఇంకా అవకాశం ఉన్నట్లయితే వెళ్ళగలిగితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మందిరాలు దర్శించడం, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం బట్టి మీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి మొదలైనవి ఏర్పడతాయి. కనుక అది మీ వ్యక్తిగత దైవ ప్రార్థన అయినా పర్వాలేదు, లేకపోతే పరిహారంలో భాగంగా ఈరోజు చెప్పినది చేసుకోవడం కానీ, వినడం కానీ, దేవాలయ సందర్శన కానీ మొదలైనవి ఏది మీకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.